నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్, అలాగే టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ టేక్ ప్లేస్ సైమల్టేనియస్లీ. చాలా స్పష్టంగా చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏం సంకేతాలు ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అన్నీ ఇచ్చి చూపించారు. ఇచ్చి పడేశారు. రాదర్ వీ కెన్ సే లైక్ దట్. అందరికీ అర్థం అవ్వాలంటే ఇచ్చి పడేశారు. ఎవరికి? పాకిస్తాన్కి. నిన్న జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి మోడీ చాలా స్పష్టంగా భారతదేశం వైఖరిని చెప్పారు. డీజీఎంఓస్ స్థాయిలో జరిగిన సమావేశం, అది వర్చువల్ మీటింగ్, ఓన్లీ ఫర్ ఆపరేషనల్ మెకానిజం మాత్రమే వాళ్ళు మాట్లాడుకుంటారు. అంతకుమించి ప్రోటోకాల్స్ ప్రకారం ఏముండదు. మా వైపు ఇంత నష్టం జరిగింది, మా వైపు ఇంత నష్టం జరిగింది, పరస్పరం ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మాకు జరిగిన నష్టానికి సంబంధించి మేము ఒక అసెస్మెంట్కి వచ్చాము, నా అసెస్మెంట్ కాపీస్ షేర్ చేసుకుంటారు. అంతేగాని వీళ్ళేమి విధాన నిర్ణయాలు తీసుకొని యుద్ధానికి వెళ్దామా వద్దా అనేది ఆ స్థాయిలో జరిగే సంభాషణ కాదు. కాబట్టి ది డైలాగ్ షుడ్ టేక్ ప్లేస్ బిట్వీన్ బోత్ ద గవర్నమెంట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్కి మధ్య, ఆ టెర్రర్ స్టేట్కి మధ్య. గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అనకూడదు, టెర్రర్ స్టేట్ అనాలి. దానికి మధ్య ఒక డైలాగ్ ఉండాలి. బట్ ఆ డైలాగ్కి ప్రీ కండిషన్ పెట్టేశారు మోడీ గారు, లాక్ చేసి పారేశారు. ఏంటంటే ముందర నువ్వు ఆ టెర్రర్ గివప్ చెయ్యి, అండ్ అలాగే పీఓకే గురించి, పీఓకే మాకు ఎప్పుడు ఇచ్చేది లేదు, ఎప్పుడు ఇచ్చేది డేట్తో సహా చెప్పు. ఇంతే. ఇది వార్ ప్రిపేర్డ్నెస్ అంటే ఇలా ఉంటుంది. ముందర వ్యూహాత్మకంగా ట్రంప్ చేత చెప్పించారు, పాకిస్తాన్కి భయపడ్డారు, వాట్ నాట్ రకరకాల కథనాలు వెస్ట్రన్ మీడియాలో వచ్చాయి. CNN పొలిటికల్ ఎడిటర్ అయితే ఆయన నేరుగా చెప్పేశాడు, యాజ్ ఇఫ్ షహబాజ్ షరీఫ్ ఆయనకి ఫోన్లో చెప్పేసినట్టే, ఇలా భయపడిపోయింది భారతదేశం, భయపడిపోయి ఏం చేయాలో దిక్కు తోచక ట్రంప్ని అభ్యర్థించేసరికి ఆయన ఎలాగో ఖాళీగానే ఉన్నాడు, ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి ట్వీట్లు చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఆయన అడిగితే ఏదో ఒకటి చేస్తాడని చెప్పి అడిగింది. ఆయన ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసేసరికి ఓహో మేము సీజ్ ఫైర్కి వెళ్ళాలేమో అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సీజ్ ఫైర్కి అంగీకరించిందనే రీతిలో వాళ్ళు కథనాలు చెప్పుకుంటూ వచ్చారు. ఏమైతేనే నిన్న అందరికీ ఇచ్చి పడేశాడు, కావాల్సిన వాళ్ళందరికీ కడుపు నిండా పెట్టి పంపించాడు. ఇంకో 15-20 రోజుల దాకా ఎవరికి ఆకలి కూడా వేయదు, అట్లా కడుపు నిండా పెట్టేశాడు. సో ఆల్ డేస్ డెవలప్మెంట్స్కి సంబంధించి ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు షేక్ బాజీ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నమస్తే బాజీ గారు. అండ్ అలాగే విష్ణువర్ధన్ గారు, విష్ణు ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్. నమస్కారం విష్ణువర్ధన్ గారు. అలాగే ప్రొఫెసర్ శేషాద్రిరావు గారు, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. అకాడమిషియన్, ప్రస్తుతానికి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అండ్ మరో గెస్ట్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. టు స్టార్ట్ విత్ శేషాద్రిరావు గారు, చూశారు కదా నిన్న ప్రధానమంత్రి మాట్లాడింది, వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్. ఒకేసారి. ఇది ఎవరికి ఇచ్చాడంటే బిలావర్ భుట్టో అని ఒక హాఫ్ బాయిల్డ్ ఎగ్ అక్కడ ఉంది మినిస్టర్ రూపంలో, ఆయనకి ఇచ్చాడు. మీరు నీళ్లు పారించకపోతే మేము రక్తం పారిస్తామని. పారించుకోండి, మేము మంచినీళ్ళు ఇస్తాం, మీరు చెడ్డ రక్తం పారించుకోండి, కొట్టుకుపోతుందని చెప్పాడు. ఎలా చూస్తున్నారు నేను ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని? ఇప్పుడు ఇది చాలా తీవ్రమైన విషయం అండి. వాళ్ళు ఏమంటారంటే నీళ్లు కనుక ఇవ్వకుండా మనం ఏదన్నా ప్రాజెక్టులు కట్టకపోతే వాటిని బాంబింగ్ చేసేస్తారంట. మనతో పాటు ఒక్క నిమిషం సార్, బీజేపీ జాతీయ నాయకులు పురిగళ్ళ రఘురామ్ కూడా జాయిన్ అయ్యారు ప్రస్తుతం, వారికి కూడా నమస్కారం. సో మీరు కంటిన్యూ చేయండి శేషాద్రిరావు గారు. సో అంటే ఏంటంటే ఇలా భయపెట్టి వీటిని ఏదో భారతదేశాన్ని ఆ రకమైన భయభ్రాంతులుగా చేసి ఉంచాలనేది వాళ్ళ ఊహ. అది అయ్యే పని లేదు. అయితే అదే కాదండి, ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే ఏదో బూచి చూపించే ప్రయత్నం మళ్ళీ నిన్న సాయంకాలం చేశారు. మళ్ళా అనేక సెక్టార్లో కొన్ని డ్రోన్స్ ఎగిరినాయి. ఆ డ్రోన్స్ ఎగిరి మరి కొంత కన్ఫ్యూజనే కదా అది. మన BSF వీళ్ళందరూ వాటికి సమాధానం ఇచ్చారు, అయిపోయింది. అయితే ఒక్కోసారి అనిపిస్తుంది ఇలాంటి కవింపు చర్యలు వాళ్ళు ఎప్పటికీ మానరండి. కవింపు చర్యలు చేస్తూ ఉంటే మనమేమో మేబీ దురదృష్టవశాత్తు కొంచెం ఏదన్నా అప్రమత్తంగా కనుక ఉంటే వాళ్ళు, మనం సరైన అటెన్షన్ లేకపోతే వాళ్ళు మేబీ దెబ్బతీయొచ్చండి. ఎందుకంటే దొంగ దెబ్బలు తీయటం అనేది వాళ్ళకి ఎప్పటి నుంచో వెన్నతో పెట్టిన విద్య, వాళ్ళు ఎప్పుడు చేసే పనే అది. కనుక మోదీ గారు అఫ్కోర్స్ చెప్పారు, ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా కూడానండి వాళ్ళలో, ఎందుకంటే ప్రభుత్వం టెర్రరిస్టుల చేతిలో ఉంది, మిలిటరీ కూడా తగినంత హోల్డ్ లేదు టెర్రరిస్టుల మీద. కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఏదవుతుందో కూడా తెలియదు. మరి మనమేమో చాలా విశాల హృదయంతో ముందుకి సునాయాసంగా వెళ్ళబోయే పరిస్థితుల్లో వాళ్ళకి సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాము. ఈ సీజ్ ఫైర్కి దేహి అని చెప్పి అవతల నుంచి ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ అడిగితే
మన ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఒప్పుకున్నారు. దానికేమో ఈయన రెచ్చిపోయి వాళ్ళిద్దరికి ఈ ఐ మీన్ ట్రేడ్ దీన్ని చూపించాను కండిషన్స్, వ్యాపార నిమిత్తం వాళ్ళిద్దరిని డెవలప్ కావాలి అంటే ఆ రకంగా సయోధ్యకు ఒప్పుకోవాలన్నాను. మళ్ళీ రెండోది, ఈ రెండు కూడా న్యూక్లియర్ పవర్స్ కాబట్టి వాళ్ళు ఇలా ఉంటే ప్రపంచానికే చాలా నష్టం అవుతుంది కాబట్టి నేను చెప్పానని ఆయన ఉవాచ, ఆయనకి వీలైంది తోచింది ఆయన చెప్తున్నాడు. అసలు యథార్థం ఏంటంటే పాకిస్తాన్ ఇవాళ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉందండి. ఈ మధ్యలో కొన్ని రిపోర్ట్స్ అందరికీ తెలిసినవే, మరొకసారి చెప్తాను. ఆర్థికంగా పాకిస్తాన్ మొన్న గనక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సహాయం చేయకపోతే పూర్తిగా కుదేలైపోయింది. మరి వాళ్ళ సింపతి ఏంటండి? పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశంగా అందరూ కూడా ఇలా ఉంటే వాళ్ళు IMF ఇవ్వటం ఏంటి అంటే అంతర్జాతీయంగా ద్వంద్వ వైఖరి నడుస్తోంది. ఒక పక్కనేమో టెర్రరిజాన్ని అంతం చేయాలంటారు, రెండో పక్కనేమో టెర్రరిస్ట్ కంట్రీ అని చెప్పి అన్ని విధాల రుజువైనా కూడా వాళ్ళ మరి ఈ టైప్ ఆఫ్ సపోర్ట్ ఏంటి అనేది మనం చెప్పలేము. చైనా అయితే సరేస్తుంది, ఓపెన్గా చెప్తోంది. ఎంత ఓపెన్గా చెప్పినా కూడా రైట్. ప్రొఫెసర్ శేషాద్రిరావు గారు, ఒక మాట టెక్నికల్గా మీరు అడ్జస్ట్ చేసుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఈ లోపల బీజేపీ జాతీయ నాయకులు పురిగళ్ళ రఘురామ్ గారి దగ్గరికి వెళ్దాం. రఘురామ్ గారు,